చమురు సంస్థల కార్యకలాపాలతో నష్టపోతున్న 4 గ్రామాల ప్రజలకు వెంటనే పరిహారం అందించాలని, పరిహారం ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని 4 గ్రామాల ప్రజలు తమ నిర్ణయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. యానం శివారు దరియాల తిప్ప గ్రామంలో 4 గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళన శనివారానికి 61వ రోజుకి చేరుకుంది. ఈ ఆందోళనలో దొమ్మేటిపేట, బాలయోగి కాలనీ, దరియాల తిప్ప, సీతారాం నగర్ గ్రామాల నుండి అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా 4 గ్రామాల పెద్దలు మాట్లాడుతూ ఆగస్టు 22న ఓఎన్జీసీ పైప్ లైన్ లీక్ అయిన ఘటన జరిగినప్పటి నుండి గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళన కలుగుతుందని వాపోయారు. చమురు సంస్థల కాలుష్యం వల్ల స్థానికంగా ఉన్న 4 గ్రామాల ప్రజలకు అనారోగ్యం సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరిగి సతమతమవుతున్నామని అన్నారు. 6 డిమాండ్లను పరిష్కరించాలని, తమకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని గత 61 రోజుల నుండి గ్రామాల వారీగా దరియాల తిప్పలో దీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. చమురు సంస్థలు కార్యకలాపాలతో సమీపాన్ని ఉన్న గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పటి వరకు తమ 4 గ్రామాల ప్రజలకు ఎటువంటి నష్టపరిహారం అందలేదని అన్నారు. చమురు సంస్థలు తక్షణమే తమ సమస్యలు పరిష్కరించి డిమాండ్లు ఒప్పుకొని పరిహారం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు చర్చలకే పరిమితమయ్యారు తప్ప సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చమురు సంస్థలు విడుదల చేసే సిఎస్ఆర్ నిధులను 4 గ్రామాల అభివృద్ధికి వినియోగించాలన్నారు. తమ సమస్యలపై చమురు సంస్థలు సానుకూలంగా స్పందించి అందులో కొన్ని డిమాండ్లైనా నెరవేర్చే వరకు ఆందోళన విరమించే పరిస్థితి లేదని, దీనికోసం ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించేందుకు స్థానిక నాయకులు, అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు. మన ఈ సమస్యలు నిర్వహించడానికి ఆ నాయకుడికి పాలాభిషేకం చేసి చీరలు పరిచి కొలికిద్దాం. ఎవరైనా సరే మనకు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఆరు డిమాండ్లు పెట్టాం కదా, 6కి ఒప్పుకునేలాగా ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా సరే ఉండాలి. అందుకని మా అక్కడిని, మా తమ్ముడు, మా బామర్ది అంటే మాత్రం ఇది అవ్వదు, సక్సెస్ అవ్వదు. అలాగే మన 4 గ్రామాల పెద్దలు కూడా మనందరికీ చాలా సపోర్ట్ చేసి నిలబడతాం. మాట్లాడమంటే మాట్లాడబా మీరు ఎక్కడ చైర్మన్ గారు ఇక్కడికి వచ్చేయండి. మన పోరాటం ఒట్నే కాదు, ఇది రిలయన్స్ మీద, ఓఎన్జీసీ మీద పోరాటం లేదు కాబట్టి మనం పోరాటం చేస్తున్నాం. ఈ ఓఎన్జీసీ రిలయన్స్ వచ్చిన తర్వాత దర్యాలతిప్ప మున్సిపల్ వార్డులో 4 గ్రామాలు ఉన్నాయి. దర్యాలతిప్ప, బాలయ్య కాలనీ, సీతారాం నగర్, దుమ్మెడిపేట. ఈ 4 గ్రామాలకు ఆనుకుని ఇక్కడ 2 చమురు సంస్థలు ఉన్నాయి. ఒకటి ఓఎన్జీసీ, రెండవది రిలయన్స్. రిలయన్స్ వచ్చి 2004లో వచ్చింది ఫస్ట్. దాని తర్వాత జిఎస్పిసి వచ్చింది. జిఎస్పిసిఏ ఓఎన్జీసీగా కన్వర్ట్ అయింది. ఈ 3 కంపెనీలు కూడా ఇక్కడున్న ప్రజలకి ఏ విధమైన ఆరోగ్య విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఏదైనా వాటర్ విషయంలో కానీ, ఇతరత్ర ఏ చిన్న కార్యక్రమం కూడా వాళ్ళు చేయలేదు. ఈరోజు ఆగస్టు 22న ఇక్కడికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో బ్లోట్ అవ్వడం జరిగింది. ఆ బ్లోట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా భయభ్రాంతులు అయిపోయి మా ప్రాణాలు ఎప్పుడు పోతాయని అరచేతుల్లో పెట్టుకుని ఉన్నాం. అప్పటి నుంచి కూడా ఎప్పుడు పుల్ అవుట్ అవుతుందా, మేమేమైపోతామా అని ప్రజలు చాలా ఆందోళన ఉన్నా కానీ కంపెనీలు ఒక 50 రోజుల వరకు అసలు దీని మీద ఏం చేస్తున్నారో కూడా మాకు తెలియలేదు. ఓఎన్జీసీ హెడ్ క్వార్టర్ నుంచి సర్వే టీం కూడా వచ్చిందంట. ఆ సర్వే టీం కూడా ఇక్కడ ఉన్నట్టు ప్రజల్ని ఏ విధమైన మీకు ఏది
ఈ బ్లోట్ అలా అవడం కానీ లేదా ఈ కంపెనీ వల్ల కానీ మీకు ఏమైనా పొల్యూషన్ ఉందా, మీ ఆరోగ్యాలు ఏంటి, అసలు మీకు ఏంటి, మీ సమస్య ఏంటని కూడా ఎవ్వరు కూడా మమ్మల్ని అడిగింది లేదు. కానీ 50 రోజులు అయిపోయిన తర్వాత వారికి 4 గ్రామాల నాయకులకు, పెద్దలకు, మహిళలకు అందరికీ నమస్కారం. ఒక 61 రోజు నిరాహార దీక్ష 61 రోజులుగా జరుగుతుంది. ఈ రేషన్ కార్డుకి, ఒక రేషన్ కార్డుకి 50,000 ఇవ్వమని చెప్పి అడిగాం, కానీ వాళ్ళు అంగీకరించలేదు. నిన్న ఆర్ఐఓ గారు ఆఫీస్లో కనీసం 30,000 చొప్పున ఇమ్మని చెప్పి అడిగాం. అదేనా 2 రోజుల్లో మేము పరిశీలిస్తామని చెప్పారు, కానీ 2 రోజుల్లో ఇవ్వాలని కోరుకుంటున్నాం. 30,000 చొప్పున ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే సిఎస్ఆర్ నిధులు మా వార్డుకి అంటే దర్యాలతప్ప, సీతారామనగర్, బాలేపల్లి, దుమ్మెటిపేట ఈ 4 గ్రామాలకి సిఎస్ఆర్ ఫండ్స్లో వచ్చే నిధులు అయినా మేము కంటిన్యూ చేస్తున్నాం. ఇది జరిగింది. ఇప్పుడు నిన్న మా ఎస్పీ గారు ఏం చేశారంటే పదే మీరు లేచిపోండి అంటే టైము ఎక్కువైపోయింది. అప్పుడు యానం కలెక్టర్ గారికి తీసుకెళ్ళారు. ఇదే విషయం యానం కలెక్టర్ గారికి చెప్పాం. ఇలాగ రోజుకి 500 చొప్పున అయినా 60 రోజులకి 30,000 అవుతుంది. మాకు ఈచ్ వన్ వాటర్కి వేయకుండా రేషన్ కార్డుకి అయితే 30,000 చొప్పున అవుతుంది. కాబట్టి అదైనా చేయండి అంటే ఈలోగా జిఎస్పీ నుంచి ఎవరో ఫోన్ అని మాకు చెప్పారు. 2-3 రోజుల్లో ఆ కార్యక్రమం చేస్తారన్నారు. మేము ఇప్పటికీ డిమాండ్ చేసేది ఏంటంటే చంద్రబాబు గారు చెప్పినట్టు ఇంకెవరు చెప్పినా కానీ మేము విత్డ్రా అవ్వాలంటే రేషన్ కార్డుకి స్పాట్ పేమెంట్ ఎంతో కొంత వేసినా మేము విత్డ్రా అవుతాం. లేకపోతే మా డిమాండ్లో ఫుల్ఫిల్ అయ్యే వరకు పోలీసు వారు కానీ, పాండిచేరి డిపార్ట్మెంట్ కానీ ఎంత బెదిరించినా ఆదరించినా మేము లేసే ప్రసక్తే లేదు. మా డిమాండ్లన్నీ ఫుల్ఫిల్ చేసే వరకు మేము ఇలా పోరాడుతూనే ఉంటాం. నమస్కారం అండి. కానీ రిలయన్స్ వచ్చి దగ్గర 15-16 రోజులు అవుతుంది. అలాగే ఓఎన్జీసీ వచ్చింది. ఏ కంపెనీలు వచ్చినా వీళ్ళు యానం వచ్చింది, యానం నుంచి డైరెక్ట్ మన ఏరియాలో వచ్చింది. కానీ బయట ఎక్కడి వరకు 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల దాకా నష్టపరిహారం ఇస్తున్నారు. మన పక్కన ఉన్న పైప్ లైన్ మన పక్క నుంచి వెళ్ళింది, మన ధరలు పక్క నుంచి వెళ్ళింది. యానం పక్కలో మన కంపెనీ ఉంది. పొగ ఎక్కడ ఉందండి? మన పక్కన ఉంది. ఆ పొగ వచ్చి మన మీద పడుతుంది. మనకు 1 కిలోమీటర్ దూరంలో ఉంది కంపెనీ, 1/2 కిలోమీటర్ దూరంలో పైప్ లైన్ ఉన్నాయి. కానీ ఈ పొగ వల్ల మన ఏరియా యానం ధరలు ఇలా 4 గ్రామాలకి దగ్గరలో ఉండటం వల్ల అందరికీ హార్ట్ ప్రాబ్లం ఉంది.